టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడియపులంక అంతర్రాష్ట్ర పువ్వుల మార్కెట్లో వినాయక చవితి సందడి. ఈ నెల శనివారం నుండి 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే వినాయక చవితి నవరాత్రులకు పువ్వులకు డిమాండ్ ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక అంతర్రాష్ట్ర పూల మార్కెట్ అమ్మకం, కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయింది. ప్రస్తుత సీజన్లో పూల దిగుబడులు అంతగా ఉండవు. అందుకనే కర్ణాటక, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉండే బంతి, చామంతి, గులాబీ వంటి రకాలను టన్నులు కొద్ది కడియపులంక మార్కెట్కు దిగుమతి చేసుకున్నారు. బంతి, చామంతి, గులాబీ వంటి పువ్వులను బెంగళూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా ఈ మార్కెట్కు తీసుకువచ్చారు. శనివారం జరుపుకునే వినాయక చవితికి అవసరమైన పూల కొనుగోలుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ తదితర జిల్లాల నుంచి 2 రోజులు ముందుగానే కొనుగోలుదారులు వచ్చి పూలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. అలాగే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కొనుగోలుకు వ్యాపారంలో తరలివచ్చారు. అంతేగాక ఆర్డర్లపై స్థానిక పూల వ్యాపారులు ఆర్టీసీ బస్సులు ద్వారా ఎగుమతులు చేపట్టారు. ఇటీవల సంభవించిన గోదావరి వరదలు వల్ల కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాలలో లంక ప్రాంతాల్లో సాగయ్యే కనకాంబరం, లిల్లీ, మల్లి, జాజులు, గులాబీ వంటి పూల పంటలకు నష్టం వాటిల్లింది. అందువల్ల ప్రస్తుత సీజన్లో వాటి ధరలు మరింత అధికమయ్యాయి. గురువారం ఉదయం నుంచి అధిక ధరలు పలుకుతున్నాయి. చామంతి కేజీ 250, వైట్ చామంతి 300, బంతి 70 నుంచి 80, కనకాంబరాల బారు 300 నుంచి 450, గులాబీ 180, జాజులు 1200 రూపాయలు, లిల్లీ 500, మల్లి 1000, హైబ్రిడ్ గులాబీ కట్ట 250 పలికాయి.